బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్లోని చేర్ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బోరుబావిలో పడ్డ 5 ఏళ్ల బాలుడు సురక్షితంగా బయటపడ్డాడు. 100 అడుగుల లోతులో పడిపోయిన చిన్నారి ప్రవీణ్ను ఎన్డీఆర్ఎఫ్ బలగాలు క్షేమంగా బయటకు తీశాయి. జేసీబీల సాయంతో బోరుబావికి సమాంతరంగా గొయ్యి తవ్వుతూ బాలుణ్ణి సురక్షితంగా బయటకు తీశారు. తమ చిన్నారి మృత్యుంజయుడిగా తిరిగి రావడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. వైద్యం కోసం చిన్నారి ప్రవీణ్ను ఆసుపత్రికి తరలించారు. ఉత్తరప్రదేశ్లోని షేర్ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అగర్యాలకు చెందిన 5 ఏళ్ల బాలుడు స్నేహితులతో కలిసి ఇంటి సమీపంలోని పొలాల్లో ఆడుకుంటున్నాడు. శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రమాదవశాత్తు బోరుబావిలో పడ్డాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు కాపాడేందుకు విఫలయత్నం చేశారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. బోరుబావిలో బాలుడి పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రత్యేక కెమెరాలను బోరుబావిలోకి పంపారు. 100 అడుగుల లోతులో బాలుడు ప్రాణాలతోనే ఉన్నట్లు విజువల్స్ లో స్పష్టంగా కనిపించింది. దీంతో బావిలోకి పైపుల ద్వారా ఆక్సిజన్ను సరఫరా చేశారు. 18 గంటలు కష్టపడి బాలుణ్ణి క్షేమంగా బయటకు తీశారు. మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అడిగి తెలుసుకుందాం. చైతన్య, బలగాలు సురక్షితంగా బయటికి తీసుకురావడం జరిగింది. దాదాపుగా కూడా 18 గంటల పాటు కూడా ఆ బాలుని కాపాడడానికి ఎన్డీఎఫ్ బలగాలు అలాగే ఈ పోలీసు ఈ రెండు కూడా శాఖలు సమన్వయంతో ఆ ఏదైతే బోర్బావికి సమాంతరంగా కూడా 100 అడుగుల లోతు ఒక సమాంతరమైన గొయ్యిని కూడా తవ్వి ఆ బాలుని కూడా బయటికి తీసుకురావడం జరిగింది. దాదాపుగా 18 గంటల పాటు కూడా ఈ రెండు బలగాలు కూడా కష్టపడి ఆ బాలుని బయటికి తీసుకురావడం జరిగింది. హాస్పిటల్ కొద్దిసేపటి క్రితమే అతన్ని చికిత్స గురించి అంటే ఏదైతే శ్వాసకు సంబంధించి కొద్దిగా ప్రాబ్లం ఉన్న నేపథ్యంలో ఆయన్ను హాస్పిటల్ కూడా తరలించారు. ఇప్పుడు చికిత్స జరుగుతుంది. పూర్తిగా అంటే నిన్న ఏదైతే ఒక చెట్టు నుంచి పండ్లు తెంపుకోవాలనే ప్రయత్నంలో ఆయన అక్కడ ఆడుకుంటూ కూడా బోరుబావిలో పడడం జరిగింది. ఆ 3 గంటల ప్రాంతంలో ఆయన పడిపోవడంతో 3-3:30 గంటల ప్రాంతంలో కూడా తల్లిదండ్రులు ఆ బాలుని గురించి వెతకగా ఆ బోరు బావిలో నుంచి కూడా అరుపులు వినపడడంతో బోరుబావిలో పడినట్టుగా కూడా గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన గ్రామస్తులు ఇటు వైద్యులకు అలాగే పోలీస్ శాఖ కూడా సమాచారం అందించడంతో వెంటనే ఆక్సిజన్ పంపడం జరిగింది. గజియాబాద్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ బలగాలను తీసుకొచ్చి పూర్తిగా కూడా 18 గంటల రెస్క్యూ ఆపరేషన్ ను పూర్తిగా కూడా విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. కానీ ఇక్కడ ప్రధానంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ మధుర ప్రాంతంలో ఇప్పటికే 10 రోజుల్లో కూడా ఇది రెండో సంఘటనగా కూడా చెప్పుకోవచ్చు. బోర్బావిలో 10 రోజుల్లో గతంలో అంటే 10 రోజుల క్రితం ఒక బాలుడు పడిపోవడంతో మధుర ప్రాంతంలో ఆయన 58 గంటల పాటు బలగాలు అలాగే ఇతర సిబ్బంది పోరాటం చేసినా కూడా అతను చనిపోవడం జరిగింది. కానీ ఇతన్ని మాత్రం ప్రవీణ్ ను పూర్తిగా కూడా సురక్షితంగా బయటికి తీసుకురావడంతో తల్లిదండ్రులు కూడా పూర్తిగా ఆనందంగా ఉన్నారు. చాలా సంతృప్తిని కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు వైద్య పరీక్షలు మాత్రం పూర్తిగా కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అతనికి ఎలాంటి ప్రమాదం జరగలేదు, చిన్న గాయాలు కూడా ఎలాంటివి కాలేదని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నారు. ఇప్పటికే అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తమయ్యారు. ఏ ప్రాంతాలనే ఆ ప్రాంతాల్లో పూర్తిగా కూడా బోర్బావులు తీసి ఉంటే వాటి అన్నింటినీ కూడా పూడ్చివేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. థ్యాంక్ యూ చైతన్య.